తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇవాళ మధ్యాహ్నం కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతం ఇప్పటికే లిస్ట్ను రాజ్భవన్కు సీఎం రేవంత్ రెడ్డి పంపించారు. ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్లో అందిస్తారు. చారి, రైట్, మరి కాసేపట్లో కొత్తగా మంత్రివర్గంలోకి వెళ్తున్నటువంటి ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజ్భవన్కి చేరుకోబోతున్నారు. రాజ్భవన్ దగ్గర ఇప్పటికే పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజ్భవన్ లోపల కూడా ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. సరిగ్గా 12:15 నుంచి 12:19 మధ్య కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే పార్టీ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ముగ్గురిని క్యాబినెట్లోకి తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆ ముగ్గురికి కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ఫోన్ చేసి శుభాకాంక్షల్ని చెప్పడం, అలాగే పార్టీ హైకమాండ్ సామాజిక సమీకరణాలన్నింటినీ కూడా బేరీజీ వేసుకొని ఈ మంత్రివర్గ విస్తరణలో ముగ్గురికి అవకాశం ఇచ్చినట్టు అర్థమవుతుంది. ప్రస్తుతం క్యాబినెట్లో 18 మంది వరకు మంత్రులు ఉండేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎంతో కలుపుకొని ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ఈ 12 మంది ఉండగా మరో 6గురిని క్యాబినెట్లోకి తీసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం క్యాబినెట్ విస్తరణలో ముగ్గురికి చోటు కల్పించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ముగ్గురిని ఈ క్యాబినెట్ విస్తరణకి రావాలి అని చెప్పేసి ఇప్పటికీ రాజ్భవన్ నుంచి కూడా ఫోన్లు చేసి ఆహ్వానించారు. 11 గంటల సమయంలో ఈ ముగ్గురు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాల మాదిగ 2 ఉపకులాలకు కూడా క్యాబినెట్లో అవకాశం కల్పించారు. మాల సామాజిక వర్గం నుంచి వివేక్కి అవకాశం కల్పించగా మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ని క్యాబినెట్లోకి తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ హైకమాండ్ చాలా రోజులుగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి సామాజిక సమీకరణాల కూర్పుకు సంబంధించినటువంటి అంశాలన్నింటిలో కూడా పార్టీ కసరత్తు చేసింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, అలాగే పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వీళ్ళందరితో కూడా సంప్రదింపులు చేసింది. ఆ సంప్రదింపులు ముగిసిన తర్వాత హైకమాండ్ రాత్రి పొద్దుపోయిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డికి ఈ ముగ్గురు సంబంధించినటువంటి పేర్లని ఇచ్చారు. ఈ ముగ్గురితో ప్రమాణ స్వీకారం చేయించాలని ఉదయం 9 గంటల ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి రాజ్భవన్కి ఈ ముగ్గురి పేర్లతో కూడినటువంటి లేఖ రాజ్భవన్కి చేరుకుంది. ఈ ముగ్గురి ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాజ్భవన్ వర్గాలు ఇప్పటికే పూర్తి చేశాయి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఈ 3 పదవులకు సంబంధించి సోషల్ ఈక్వేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా సోషల్ ఇంజనీరింగ్ని కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఇక 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 3 మంత్రి పదవుల్ని భర్తీ చేశారు. మరో 3 పదవులు భర్తీ చేయాల్సి ఉంటుంది. వీటికి వీలైనంత త్వరగానే క్యాబినెట్లోకి మరో ముగ్గురిని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తులో ప్రధానంగా సామాజిక వర్గాల సమీకరణ కూర్పులో కొంత ఇబ్బంది కలిగినటువంటి నేపథ్యంలో ఈరోజు నిజానికి 5 మందితో క్యాబినెట్ విస్తరణ జరగాల్సి ఉండే, ఒక మంత్రి పదవిని ఖాళీగా ఉంచాలనేటువంటి ఆలోచన ఉండే. కానీ సామాజిక సమీకరణాల కూర్పులో ఈ ఆలస్యం అవుతున్నటువంటి నేపథ్యంలో స్థానిక సంస్థల కంటే ముందే క్యాబినెట్ విస్తరణలో ఈ ముగ్గురికి అవకాశం కల్పించాలనేటువంటి ఆలోచనతో పార్టీ హైకమాండ్ ఉంది. అందుకు అనుగుణంగా క్యాబినెట్ విస్తరణ జరిగింది. అయితే క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి ఈ ముగ్గురు గురించి కనుక మనం చూస్తే అడ్లూరి లక్ష్మణ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన సీఎం రేవంత్ రెడ్డికి కొంత సన్నిహితంగానే ఉండేటువంటి వ్యక్తి, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. శ్రీధర్ బాబుకి అత్యంత సన్నిహితుడిగా, ఆయన శిష్యుడిగా ముద్ర ఉంది. ప్రస్తుతం క్యాబినెట్లోకి తీసుకుంటున్నటువంటి తరుణంలో శ్రీధర్ బాబు సూచనలు, అలాగే సీఎం రేవంత్ రెడ్డి కూడా బలంగా మాదిగ సామాజిక వర్గానికి ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి సూచన చేశారు. అధిష్టానం మీద ఒక రకంగా ఒత్తిడి కూడా చేశారు. ఎందుకంటే ఇప్పటికే మాలలకి క్యాబినెట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎంపీలుగా కూడా
మాల సామాజిక వర్గానికే ఎక్కువ అవకాశం ఇచ్చారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వివేక్తో పాటుగా మాల సామాజిక వర్గం నుంచి వివేక్ని తీసుకున్నటువంటి నేపథ్యంలో వివేక్తో పాటుగా మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ని తీసుకోవాలని మొదటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి అడ్లూరి లక్ష్మణ్ కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో పార్టీకి సంబంధించినటువంటి పదవుల విషయంలో కూడా ఆయన గురించి సీఎం చాలా సీరియస్గానే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో కేబినెట్ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవిని ఖరారు చేశారు. ఇక మహబూబ్ నగర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే మక్తల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వాకటి శ్రీహరిని కేబినెట్లోకి తీసుకుంటున్నారు. ఆయన ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. ముదిరాజులకి మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రస్తావన పార్లమెంట్ ఎన్నికలకు ముందు చాలా సీరియస్గా జరిగింది. ఆ సామాజిక వర్గం నుంచి రేవంత్ రెడ్డి మీద ఒత్తిడి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళినటువంటి నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లానే కాదు, నల్గొండ కావచ్చు, మిగతా నిజామాబాద్ కావచ్చు, ఇలాంటి జిల్లాల్లో కూడా ముదిరాజు సామాజిక వర్గానికి జనాభా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్లుయెన్స్డ్ ఉండేటువంటి సామాజిక వర్గం కాబట్టి ఆ సామాజిక వర్గం నుంచి వాకటి శ్రీహరిని క్యాబినెట్లోకి తీసుకోవాలనేటువంటి అంశాన్ని చాలా రోజులుగా నుంచే అధిష్టానం వద్ద ప్రస్తావిస్తూ వస్తున్నారు. దానికి అనుగుణంగా బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ముదిరాజు సామాజిక వర్గానికి వాకటి శ్రీహరిని తీసుకున్నారు. వాకటి శ్రీహరి కూడా కాంగ్రెస్ పార్టీకి లాయలిస్టు, చాలా రోజులుగా కాంగ్రెస్లోనే పనిచేస్తున్నారు. జడ్పీ క్షేత్రస్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి కావడం వల్ల వాకటి శ్రీహరికి కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రెడ్డి సామాజిక వర్గాన్నే ప్రోత్సహిస్తుంది అనేటువంటి ఇండికేషన్ వెళ్లకుండా ఈసారి జరుగుతున్నటువంటి కేబినెట్ కూర్పులో ఖచ్చితంగా రెడ్డి సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకూడదు అనేటువంటి ఆలోచన కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించినట్టు తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా ఎస్సీ సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గం, ఎస్టీ ఈ మూడు సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ సూచించారు. ఎందుకంటే కులగణనకు కట్టుబడి ఉన్నాము, కులగణన చేశామని చెప్తున్నటువంటి ఈ ప్రాంతంలో ఆ సామాజిక వర్గాల సమీకరణలకి అనుగుణంగా కేబినెట్లో కూర్పు చేయకపోతే ఇబ్బంది కలుగుతుందనేటువంటి ఇండికేషన్. అలాగే రాహుల్ గాంధీ చాలా కమిటెడ్గా ఉన్నారు. సామాజిక వర్గాల సమీకరణలో బడుగులు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందనేటువంటి ఒక ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాకటి శ్రీహరిని క్యాబినెట్లోకి తీసుకున్నారు. మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ని తీసుకున్నారు. మాల సామాజిక వర్గం నుంచి వివేక్ని తీసుకున్నారు. కానీ రెడ్డి సామాజిక వర్గం నుంచి ఈ క్యాబినెట్లో సుదర్శన్ రెడ్డి ఉంటారు అనేటువంటి అంచనా చాలా రోజులుగా చేశారు. సుదర్శన్ రెడ్డి కోసం కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్గానే ప్రయత్నం చేశారు. నిజామాబాద్లో ప్రస్తుతం మంత్రి వర్గంలో ఎవరూ లేరు కాబట్టి సుదర్శన్ రెడ్డికి ఖచ్చితంగా ఈ క్యాబినెట్లో అవకాశం ఉంటుందని భావించారు. కానీ రాహుల్ గాంధీ కొన్ని సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇచ్చేటువంటి క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వద్దు, పూర్తిగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అవకాశం ఇవ్వాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాదిగ సామాజిక వర్గం అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇద్దరు నాయకులకి కూడా ఈ క్యాబినెట్ విస్తరణలో చోటు కల్పించారు. మిగిలిన 3 పదవులు ఏవైతే ఉన్నాయో క్యాబినెట్లో ఖాళీగా ఉన్నాయి. ఆ 3 పదవుల భర్తీకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి పదవి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే సుదర్శన్ రెడ్డి కొంత ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పుడే ఉంటుందని చెప్పి. ఈ నేపథ్యంలోనే తనతో సీఎంతో పాటు సీఎంకి సన్నిహితంగా ఉండేటువంటి నేతలు కూడా ఆయనకి విషయాన్ని కన్వే చేసినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా క్యాబినెట్ విస్తరణ మీద ఆశలు పెట్టుకున్నటువంటి అందరినీ కూడా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో పాటు సీఎంకి సన్నిహితంగా ఉండేటువంటి ఒకరిద్దరు నేతలు కూడా వాళ్ళకి ఫోన్ చేసి జరిగినటువంటి పరిస్థితి పరిణామాలన్నింటినీ కూడా వివరించినట్టు తెలుస్తుంది. వీళ్ళు ఎవరైతే క్యాబినెట్లో బెర్త్ కోసం ఆశించారో వారందరినీ కూడా త్వరలోనే కొన్ని కీలకమైనటువంటి పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సమాచారం కూడా మన దగ్గర ఉంది. మరి కాసేపట్లోనే ఇప్పటికే అధికారులు యంత్రాంగం అంతా కూడా రాజ్భవన్కి చేరుకుంది. క్యాబినెట్లో 3 ప్రమాణ స్వీకారం చేసినటువంటి నేపథ్యంలో ఆ 3 ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. అన్ని రకాల చర్యలన్నింటినీ కూడా రాజ్భవన్ వర్గాలు తీసుకున్నారు. మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి 3 కూడా చేరుకోబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే రాజగోపాల్ రెడ్డి నివాసానికి వివేక్ చేరుకున్నారు. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ ఇద్దరు కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు బీజేపీలో ఉన్నారు. ఆ ఇద్దరు కూడా కలిసి
కాంగ్రెస్లోకి వచ్చారు. ఆ తరుణంలోనే కాంగ్రెస్ హైకమాండ్ మంత్రి పదవులు ఇస్తామనేటువంటి అవకాశాన్ని ఆఫర్ని కూడా ఇచ్చారు. నేరుగా కేసీ వేణుగోపాలే వివేక్కి అలాగే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవులను ఆఫర్ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి విచారణలో వివేక్కి అవకాశం దక్కినటువంటి నేపథ్యంలో ఆయన రాజగోపాల్ రెడ్డి నివాసానికి వెళ్ళి తనకు థ్యాంక్స్ చెప్పడము లేదా తనని కలవాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళారు. అయితే రాజగోపాల్ రెడ్డి తన నివాసంలో లేరు, తను ఫామ్ హౌస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇప్పుడు నివాసానికి బయలుదేరారు. ఇలా సోషల్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉన్న 3 పదవుల భర్తీలో చాలా పద్ధతిగా చేసింది అనేటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ నాయకులు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో రాజ్భవన్కి క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి వాళ్ళంతా చేరుకోబోతున్నారు.